Hey, sexy lady. Ooh, baby, I am your man. Come on. कौसल्या सुप्रजा रामपूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् कौसल्या सुप्रजा रामपूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् उत्तिष्ठोत्तिष्ठ Yeah, baby. गोविन्द उत्तिष्ठ Good morning. उत्तिष्ठ Mm, कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु mm. उत्तिष्ठोत्तिष्ठ ఆ गोविन्द उत्तिष्ठ చెప్పేసావా? गरुडध्वज ఆ, उत्तिष्ठ ఆ, कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु సరే मातः అలాగే समस्तजगतां ఉంటాను. मधुरैरभारे బాయ్. वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्रीस्वामिनि श्रुतजनप्रियदानशीले హలో, ఎక్కడున్నారా? అర్జునే మన స్పాట్కి రా, నీతో మాట్లాడాలి. త్వరగా రా. ఏంట్రా అర్జెంట్గా రమ్మని కాల్ చేసా? ఏరా, పని లేనప్పుడు ఫస్ట్ ఇంకే ఎత్తేస్తావు, పని వచ్చినప్పుడు పచ్చాలు ఫోన్ చేసి తీవేంట్రా? ఫ్రెండ్ అంటే నువ్వురా. అది కాదురా, రాత్రి లాస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫోన్ సైలెంట్లో పెట్టి జనలో పెట్ట మర్చిపోయా. సైలెంట్కి మ్యాటర్ ఏంటి? ఇందాక గీత ఫోన్ చేసిందిరా, అప్పటి నుంచి టెన్షన్ చేస్తున్నారా బాబు. ఎరా నువ్వు ఎలా తెలుసుకుంది ఏంటి? ఏదిరా, చాలా మంచోని అనుకుంటుంది, అదే కదా నా బాధ. మళ్ళీ ఎవరి గురించి అమ్మాయిలు అలాగనుకుంటారులే, వాళ్ళ పాపన వాళ్ళు పోతారు. కానీ మ్యాటర్ అని చెప్పు. అది అనుకుంది, మా లవ్ మ్యాటర్ అలా అన్నకి చెప్పేసింది కదా. నేనేదో సరదాగా లవ్ చేస్తే పిల్లంటది ఏంటి ఇది? పైగా నేను వెళ్ళి వాళ్ళ అన్నని ఇంప్రెస్ చేయాలంట. పొరపాటును వాడికి కానీ నచ్చాను, చచ్చానే బావా. నువ్వు 2020 ప్రిపేర్ అయితే అది ఏకంగా టెస్ట్ ఆడదాం అంటుందా? ఇది పెద్ద టెస్ట్ అమ్మా. ఒరే, పట్టుమని 10 మ్యాచ్లు కూడా ఆడలేదు, నాకు అప్పుడు ఎంత కష్టం వచ్చేసింది ఏట్రా? నా కెరీర్కే కన్నం బిడి పిల్లందరా. మావా, నువ్వేదో సలహా ఇచ్చి మా పెళ్ళి క్యాన్సిల్ అయ్యేలా చూడరా ప్లీజ్ రా. పెద్ద చిక్కు వచ్చిందిరా. మావా, ఏమన్నా వస్తుందా? అవుతుందిరా. ఏంటి? ఎలా? బావా అల్లం టైంలో ఒక అద్భుతమైన ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? ఏం లేదురా, వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి మన ఫుల్గా ఇరిటేట్ చేసి మాట్లాడు. అదెలా? ముందు రోజు చెప్తాను. మావా, ఇంప్రెస్ చేయడం అంటే కష్టం కానీ ఇరిటేట్ చేయడం ఎంత పనిరా. వాడి దగ్గరికి వెళ్ళి నీ ఒరిజినాలిటీ మొత్తం బయటటే, వాడే నీకు దండం పెట్టి ఆటోమేటిక్గా దొబ్బారా బాబు అంటాడు. మావా, నువ్వు సూపర్ రా. ఈ తెలివితేటలో స్టడీ మీద పెట్టుంటే ఐన్స్టీన్ అమ్మ మొగుడు అయిపోదు. ఏద్దావా? బావా, ఒకసారి బైక్ ఎవరా, ఎల్లో చేతను. థ్యాంక్స్ బా. మావా, పర్లేదంటావా? ఏం పర్లేదురా, నీ గురించి పూర్తి తెలిసినట్టు ఎవడో నీకు పిల్లనవడు. నువ్వేం టెన్షన్ పడుకో. థ్యాంక్స్ బావ. నా క్యారెక్టర్ నాకు ఇంత పెద్ద ప్లస్ అవుద్దని ఇప్పటి వరకు నాకు తెలీదు. మావా చూడు, కుమ్మేస్తాను. నువ్వు సూపర్ హే. ఆల్ ది బెస్ట్ మామా, కుమ్మే. మా చిన్న చేస్తున్నానంటే వీడి కామన్ సెన్స్ లేదనుకున్నాను, టైం సెన్స్ కూడా లేదు ఎదకి. ప్రతి ఊడు లవ్వు గివ్వు నమ్మడానికి తిరగడం, అనిల్గా మళ్ళీ మాకు టార్చర్. నాకు ఎంత చిన్న వయసులో నిన్ను కష్టాలేంటో. వీడేంటి నాకన్నా ముందే వచ్చేసి లవర్ కోసం వెయిట్ చేసినట్టు వెయిట్ చేస్తున్నాడు. ఎంతకు వీడేనంటావా? సేమ్ థింగర్ ఫేసు వీడే అంటాడు. హాయ్ అన్నయ్య. అన్నయ్య గుణ అంటే నువ్వేనా? నంద అంటే నువ్వేనా?
నేనే. అయితే గుణ నేనే. సరే కూర్చో మాడుకుందాం. కాలుతావా? ఫస్ట్ సిగరెట్ పడి. నా మాట రెస్పెక్ట్ ఇచ్చి పడేసినందుకు థ్యాంక్స్. పర్లేదులేనియా, సిగరెట్ అయిపోయిందనే పడేసాను. ఎలా వచ్చావు? ఎలా వస్తాం? బండి మీద వచ్చాం. బండి ఇదేనా? నా ముఖం సైకిల్ లేదు, బండి ఎక్కడి నుంచి వస్తుంది? మా చెల్లెలు నువ్వు చేస్తుంది రే. నా కరం కొద్ది ఇదే మాడాల్సి వస్తుంది. అసలు నువ్వు ఎక్కడ ఉంటావు? ఆన్లైన్లో ఉంటాను. ఆన్లైన్ అన్నా? ఆన్లైన్ ఏం చేస్తావు? అమ్మాయిలతోనే ఆంటీలతోనే చాట్ చేస్తుంటాను. సరే మరి బతకడానికి ఏం చేస్తావు? భోజనం చేస్తాను. భోజనం కాకుండా ఏం చేస్తావు? మార్నింగ్ టిఫిన్ కూడా చేస్తాను. రే నేను అడుగుతుంది భోజనం టిఫిన్ గురించి కాదురా. బతకడానికి ఏం చేస్తావు అని అడుగుతున్నాను. అదే ఏ పని చేస్తావు అని అడుగుతున్నాను. ఏం పని ఉంటుందని ఖాళీగానే ఉంటాను. ఖాళీగా ఉండి ఏం చేస్తావు? రోడ్డు మీద వెళ్ళిన అమ్మాయిలని ఆంటీల్ని గెలుగుతూ ఉంటాను. కనిపించిన ప్రతి అమ్మాయితో పులిహార కలుపుతాను. సరే ఇంతమంది అమ్మాయిలతో పులిహోర కలుపుతుంటావు కదా, ఏమైనా పడిందా? మీ చెల్లి పడింది కదా, అలాగే ఇంకో 2-3 అకౌంట్లు ఉన్నాయిలే. ఒరే నువ్వు ఇంత వర్షతో కదా, నీకు అమ్మాయిలు పడిపోతారా? ఏముందని వాళ్ళ కరం కాలితే అలా పడిపోతుంటారు అంతే. అంటే మా చెల్లి కూడా? అది నా కరం కాలిపడిందిలే. ఓకే ఖాళీగా ఉంటున్నావు కదా, బ్యాంకులో ఏమైనా ఉందా? ఉందనియా. ఏముంది? ఓ 50,000 లోన్ ఉంది. హ్యాండ్ క్యాష్ ఏమైనా ఉందా? మా ఇంట్లో హ్యాండ్ బ్యాగ్ ఉందని. ల్యాండ్ ఏమైనా ఉందా? మా ఇంటి పక్కన శాండ్ ఉంది. ఒరే అట్లీస్ట్ నీకు ఏటీఎం కార్డా ఉందా? ఉందనియా. ఇదిగో ఇది ఆధార్ కార్డు రా ఎదవా. బాగా ఇరిటేట్ అవుతుంది. ఒరే ఇంత చెత్తవ్వే, అసలు మా చెల్లి నీకు ఎలా పడిందిరా? నాకు కూడా అర్థమైంది ఏంటి నీకు చెప్పడానికి. నాకే 1 రోజు బ్రెయిన్ బంజీలు తెలుసా. ఇంద్రాశ్రీ ఉందిరా, అందరూ నమ్మలందరూ నీలాంటి ఎదలకు పడిపోతారు. సరే మా చెల్లి ఏం వచ్చిందిరా నీకు? తన అందం కేకలు ఉంటుంది తెలుసా. మా ఫ్రెండ్స్ అయితే పడి చచ్చిపోతారు. మీ చెల్లి పడిందని ఆ ఎదలు నాతో మాట్లాడడం కూడా మానేశారు. సరే మా చెల్లి ఏం చేద్దాం అనుకుంటున్నావు? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పెళ్ళికి ఏం చేద్దాం అనుకుంటున్నావు? హే దొంగి, అయినా ఒక అన్నయ్య ఏంటి అలా అడగచ్చా? రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం నన్ను అడుగుతాను చెప్పలేను బాబా, సిగ్గేసేస్తుంది నాకు. ఒరే నేను అడుగుతుంది అది కాదురా, పెళ్ళికి ఎలా పోస్తా ఉంటున్నాను. చదువుతున్నారు కదా, జాబ్ చేయదాని పోషించుతా. ఎందుకు చదువుతున్నారు? అది పోస్తుంది. నువ్వు ఏ పని చెయ్యు, ఇలా ఖాళీ తిరుగుతావు. బాగుందిరా, చాలా బాగుంది, చాలా క్లారిటీగా ఉన్నావు. ఇంతకైతే ఎవరి హ్యాబిట్స్ ఏంటి బాబు? డైలీ స్మోక్ చేస్తాను, అప్పుడప్పుడు డ్రింక్ చేస్తాను. ఎన్నిసార్లు కలుగుతాయండి రోజుకి? ఓ 2-3. 2-3 అంటే పర్లేదులే. 2-3 అంటే 2-3 అంటే 2-3 సిగరెట్లు కాదు, 2-3 పెట్లు. పెట్లు? ఒరే కాలుతో తలడెత్తారా? సరే ఇంకేనా అలవాటు ఉన్నాయా? అంటే నైట్ అంతానే ఆ వీడియోస్ చూస్తాను. అందరూ పడుకున్నాకనే సైలెంట్గా మనని బండి తీస్తాను. ఎందుకురా? అదే అందుకే. ఓహో ఆ అలవాటు కూడా ఉన్నాయి. మరి మీ నాన్న తెలిస్తే ఏమన్నా? ఎందుకన్నా పెట్రోల్ కొట్టలేదరా అని తిడతా ఉంటాడు. అప్పుడప్పుడు కొడుతుంటాడు కూడా. చూడు మొన్న అలా కూడాడు. కొట్టడం కదండి, నరికి. అసలు దినచర్య ఏంట్రా? పొద్దున్న సాయంత్రం ఏం చేస్తుంటావు? మార్నింగ్ లేవగానే 90 వేస్తాను, టిఫిన్ చేస్తాను. మధ్యాహ్నం క్వార్టర్ వేస్తాను, భోజనం చేస్తాను. ఈవినింగ్ ఒక ఆపు వేస్తాను. తర్వాత అంతే, ఆపేస్తాను. డైలీ తాగుతావా? ఏ రోజు మానవా? అదే మాననే. ఏరా ఒకరితో మాట్లాడి నాకు ఇష్టం లేదనే. నిన్నెవడే ఉంటాడరా? ఏ రోజన్నా ముందు మానేసి తర్వాత రోజు బార్కి వెళ్ళాను అనుకో, ఆ బార్ షాప్ ఏమంటాడని, ఎరా నేను రాలేదు అంటాడని. ఆడితో మాట్లాడడం ఎందుకని, అందుకే ఏ రోజు మారను, రోజు తాగేస్తాను. ఒరే నీకు అసలు డబ్బులు ఎలా వస్తారా? ఏముందని, నాకు పన్న అమ్మాయిలు ఉంటారా? ఒక అమ్మాయి ఫోన్ చేస్తాను, ఇంట్లో బాగాలేదు అంటాను, డబ్బులు ఇచ్చేద్ది. ఇంకొక అమ్మాయి ఫోన్ చేస్తాను, ఇంట్లో బాగాలేదు అంటాను, డబ్బులు ఇచ్చేద్ది. అంతే. మరి మా చెల్లి ఎప్పుడైనా ఇచ్చింది? ఇచ్చిందిగా. మన ఫోన్ చేసి కంట్లో నలిసి పడింది, తీయించడానికి 5,000 వద్దని చెప్పారని ఇచ్చేసింది. ఓహో అయితే లీడ్కి ఇచ్చిందా? ఎగ్జామ్ తీసుకుని చెప్పావు కదా, చెప్తాను. సరే ఎన్నికలు వచ్చాయి కదా, ఏ పార్టీ కొట్టేసావు? నేను జగన్ అన్న పెద్ద ఫ్యాన్ అని, అందుకే సైకిల్ గుర్తుకైనా ఓటు, జనసేనకైనా సపోర్ట్. అబ్బా పాలిటిక్స్ మీద కూడా మంచి పట్టుందే నీకు.
థ్యాంక్స్ అన్నయ్య. ఆ గడ్డం ఎందుకురా అలా పెంచుతున్నావు? నేను ఏమన్నా నీళ్ళేరులో పెంచుతున్నానా? దానికి అది పెరుగుతుంది అంతే. అదే కట్ చేయించుకోవచ్చు కదా. కట్ చేద్దాం అనుకుంటానన్నయ్య, కానీ ఖాళీ ఉండలేదు. ఖాళీ ఉందనుకో డబ్బులు ఉండలేదు, డబ్బులు ఉన్నాయనుకో ముందుకే సరిపోతున్నాయి. ఈ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తిలాగా మా తాబూతులకు కూడా ఏదంటే బాగున్నాయా. అదే నేను కానీ సీఎం అయితే ఏముంది తాగిసి పడుకుంటావు. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ మానేచ్చు కదరా. అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు? అసలు బ్యాడ్ హ్యాబిట్స్ గురించి ఒక ఆంగ్ల కవి ఏమన్నాడో నీకు తెలుసా? ఏమన్నాడు? ఆడు ఆంగ్లంలో అన్నాడని నాకు అర్థం కాలేదు, తెలుగులో అంటే బాగున్నాను. ఓవర్ యాక్షన్ చేయకరా. ఒరే అసలు మా చెల్లెల పరిచయం ఏందిరా నీకు? ఒకసారి నా దగ్గరకు వచ్చి తన ఫ్రెండ్ అడ్రస్ అడిగిందని నా రూమ్ తీసుకెళ్లి ఇదే అని చూపించా. అలా పని అయింది. ఆ? అదే అలా పరిచయం అయింది. ఓహో అయితే ఓకే. సరే అన్నీ అంటారా నన్ను? అదేంటి లవరాలన్నీ అన్నయ్యనే కదా అంటారు? అన్నయ్య అంటారా? బావంటారు కదరా. బాగుంటారా? అలా మార్చారా? ఈ మధ్యన అలా కూడా అంటున్నారా? తెలియలేదే. అలా మార్చడం ఏంట్రా ఎదవా? వాటర్ ఇంటెలిజెంట్ అసలు. సరే ఇందాక నుంచి ఇద్దాం అనుకుంటున్నాను. ఈ యాపిల్స్ పట్టుకెళ్ళి మీ చెల్లికిచ్చే. ఏంట్రా ఇవెందుకు? మొన్న తన బర్త్డేకి యాపిల్ గిఫ్ట్ కావాలని అడిగింది. అప్పుడు రేట్లు బాగా ఉన్నాయి, జత 50 రూపాయలు చెప్పాడు. ఇప్పుడు బాగా తగ్గినాయి, జత 50కి ఇచ్చాడు. 50కి ఇచ్చాడా? ఆహా ఒకసారి లే బాబు తీసుకుంటున్నాడు ఏంటి దగ్గరికి రా. నాకు ఎలాంటి పావు కావాలనుకున్నాను అలాంటి పావే దొరికారా. బావా? అదేంటి నీకు నచ్చాను నేను? నచ్చడం ఉంటావంట్రా, పిచ్చ పిచ్చగా నచ్చేసావు. అదెలా కుదురుతుందిరా? అదెలా కుదరమంటరా? నాకు నీకన్నా వర్షంలో ఇన్నే మొత్తం ఎక్కడ దొరకడరా. నాకు నీలాంటోడే కావాలి, నాకు చాలా తీరిపోవాలి. ఎందుకు అలాగా? ఎందుకా? నేను ఫ్రెండ్ ఆశని ఒక అమ్మాయిరా, సూపర్ ఉంటది, చాలా సిన్సియర్ లవ్ చేశాను రా. అది కూడా ఆల్మోస్ట్ పడిపోయింది అనుకున్న టైంకి ఇదేం చేసింది తెలుసా? ఏం చేసింది? అని పెద్ద ఎదవా బోకునే కొడుకు అని లవ్ చేద్దాం చెప్పింది నాకు. తప్పు కదా? తప్పు కదా, అందుకే నేనంటే అదికి పెళ్లి చేస్తాను. దాని సరే తీరిపోవాలి. ఒరే నువ్వు ఫిక్స్ అయిపో, నువ్వే నా బాబాయ్, నా చెల్లి నీ పెళ్ళం, ఇది ఫిక్స్ అయిపో, నువ్వు ఇంటికి వెళ్ళిపో. రే అదేంట్రా అదెలా కుదురుతుందిరా? బాబు ఇటు పెళ్లి చేసులో ఉన్నాడు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము. అసలు ఈ ఐడియా ఇచ్చింది ఎంత పని అయిపోయింది నాకు. హలో ఎరవా ప్లాన్ సక్సెస్? ఏం సక్సెస్ రా నీ అబ్బా? జీవితం సంగనా పోయిలో ఉందిరా నువ్వు ఇచ్చిన ఎదవైడియా వల్ల. ఇంకోసారి సలహాలో గడిది గుడ్డ అన్నామంటే బుక్ అయిపోయినట్టున్నాడు. దేని పడతానికి ఓకేస్తే ఎలాగ ఉంటుందిరా పప్పే? పెట్టేశాడు ఎదవా. ఇప్పుడు నా పొజిషన్ ఏంటి? ఆయన ఏ అన్నయ్య అయినా ప్రేమతో పెళ్లి చేయాలనుకుంటాడు, కానీ ఇదేంటి పగతో పెళ్లి చేయాలనుకుంటున్నాడు. నా బతుకు. నంద అంటే బద్రీలో ప్రకాశం ఇలా పవర్ఫుల్ గా ఉంటాడు అనుకున్నాను. ఇదేంటి ఎంత ఎదలో ఉన్నాడు. ఆయన ఏ అన్నయ్య అయినా ఇలా ఉంటాడా? అంతా నా కర్మ.